హలో ఫ్రెండ్స్, బంగాళదుంపతోని ఇప్పుడు మనము కుర్మా అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ఈ విధంగా 3-4 ఆలునైతే నేను తీసుకున్నాను. ఇలా ఆలుగడ్డలన్నిటిని తీసుకొని ఇందులో కొద్దిగా పసుపు, ఉప్పు అనేది యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా మెత్తగా బాయిల్డ్ అయిన తర్వాత వీటిని ఇలా వెనకాల పీసెస్ అనేటివి తీసేసుకుందాము. ఈ పొట్టంతా తీసుకొని బాగా క్లీన్ చేసుకుందాము. ఇలా పసుపు యాడ్ చేయడం వల్ల మనకు చూడడానికి కలర్ అనేది బాగుంటుంది, అలాగే తినేటప్పుడు టేస్ట్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా పొట్టునంతా నేను బాగా తీసేసుకున్నాను, క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని సన్న సన్న ముక్కలుగా చేసుకుందాం ఫ్రెండ్స్. చిన్న చిన్న ముక్కలుగా తీసుకుందాము, మరీ పెద్ద ముక్కలుగా అయితే తీసుకోకూడదు. కాబట్టి ఒక్కొక్కటి తీసుకొని ఇలా సన్న సన్న పీసెస్ లాగా చేసుకుందాం ఫ్రెండ్స్. అన్నిటినీ ఇలాగా సన్న పీసెస్ లాగా అయితే చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, నేను ఇవన్నీ కూడా ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకున్నాను. మిగతా వాటిని కూడా ఈ విధంగానే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, మరీ సన్నగా ఉన్నాయి కదా. మీకు ఒకవేళ కావాలి అని అనుకుంటే కొంచెం పెద్ద సైజులో కూడా తీసుకోవచ్చు. మిగతా వాటిని అన్నిటినీ కూడా ఈ విధంగానే చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, అన్నీ నేను ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక 2 బంగాళదుంప ముక్కలను అయితే ఉంచుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇవి మ్యాష్ చేసి మనకు గ్రేవీ థిక్నెస్ కోసం అని చెప్పేసి మ్యాష్ చేసి మనము కర్రీలో కలుపుకుంటే మనకు గ్రేవీ అనేది థిక్గా వస్తుంది. మనకు చపాతీలోకి, పూరీలోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా కర్రీలా కాకుండా ఈ విధంగా చేసి చూడండి, బాగుంటుంది. ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. టమాటాలు ఒక 2 టమాటాలు తీసుకున్నాను ఫ్రెండ్స్, ఎక్కువ తీసుకోలేదు నేను. అలాగే కర్రీ లీవ్స్ కూడా తీసుకున్నాను కొన్ని. అలాగే ఒక 5-6 పచ్చిమిర్చి అనేది తీసుకున్నాను, కారం అనేది యాడ్ చేయం కాబట్టి. అలాగే కొత్తిమీర, పుదీనా మరియు మసాలా కోసం అనేసి చిన్న దాల్చిన ముక్క, లవంగాలు, ఒక 3 యాలకులు. ఇవి ఓన్లీ మసాలా కోసం తీసుకున్నాను ఫ్రెండ్స్. మళ్ళీ మసాలా పౌడర్ అనేది యాడ్ చేయం కాబట్టి ఈ విధంగా తీసుకున్నాను. వీటన్నిటిని మిక్సీ జార్లో తీసుకుందాం ఫ్రెండ్స్. మిక్సీ జార్లో తీసుకొని ఇందులో కొద్దిగా పొట్టు తీయని వెల్లుల్లి కూడా తీసుకోవాలి ఫ్రెండ్స్. మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇక్కడ యాడ్ చేయట్లేము, డైరెక్ట్గా ఇందులోనే ఇలా పేస్ట్ చేసుకుంటున్నాము. ఈ విధంగా అంతా పేస్ట్ అయిన తర్వాత ఇప్పుడు కొద్దిగా ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో పోపు అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా పోపు దినుసులు అనేది యాడ్ చేసుకొని సన్నగా తరిగిన ఒక 2 ఉల్లిపాయల ముక్కలను అయితే వేసుకుంటున్నాను. ఇవి బాగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. ఇలా ఇది ఫ్రై అయ్యాక ఇందులో కొద్దిగా పసుపునైతే యాడ్ చేసుకుందాము. మనము ముక్కల్లో ఆల్రెడీ వేసుకున్నాము, కాకపోతే కర్రీ కోసం అని చెప్పేసి కొంచెం యాడ్ చేస్తున్నాను నేను. మీరు కూడా కొద్దిగా పసుపు అనేది ఇలా ఈ విధంగా యాడ్ చేసుకోండి. ఇలా బాగా తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిందాక బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇందులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆలు పీసెస్ని అయితే ఇందులో తీసుకుందాం ఫ్రెండ్స్. ఈ విధంగా ఆలునంతా అయితే తీసుకుందాము. ఇలా ఆలు యాడ్ చేసినాక బాగా కలుపుకుంటూ తిప్పాలి. ఇందులో ఉన్న మన పసుపు ఇదంతా మళ్ళీ బాగా కొంచెము ఆల్రెడీ మనకు బాగా ఉడికింది కాబట్టి ఎక్కువగా బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా లైట్గా ఇలా తిప్పుకొని ఇందులో కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకుందాం. మనకు కర్రీ కోసము ముక్కలకి మనం ఆల్రెడీ సాల్ట్ అనేది వేసుకున్నాం కాబట్టి అవి చప్పగా అనేది ఉండదు. కాకపోతే మనం కర్రీ కోసం అని చెప్పేసి గ్రేవీ కోసం అనేది కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాము. ఈ విధంగా సాల్ట్ యాడ్ చేసుకున్నాక బాగా ఇలా గరిటె బాగా తిప్పేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగానే మిక్సీతో పట్టుకున్న ఈ పేస్ట్ని అంతా కూడా ఇందులో ఇప్పుడు యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఒక 5 మినిట్స్ అవసరం లేదు, ఒక 2 మినిట్స్ ఉంచిన తర్వాత ఈ విధంగా ఈ పేస్ట్ని అంతా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు బాగా ఈ పేస్ట్ మిగిలిన వాటిలో కూడా ఇందులో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకొని అంతా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. కర్రీ టేస్టీ అయితే సూపర్గా ఉంటుంది. ఈ విధంగా ట్రై చేయండి. ఇలా మనకు ఇదంతా ఈ పేస్ట్ అనేది బాగా ముక్కలకు పట్టేంత వరకు మనం ఇలా ఈ విధంగా తిప్పుకుందాం ఫ్రెండ్స్. ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇలా వదిలేయండి, ఒక 5 మినిట్స్ అలా వదిలేసిన తర్వాత చూడండి, ఒక 5 మినిట్స్ అయిపోయిన తర్వాత
ఈ విధంగా మనకు వచ్చిన తర్వాత మనం ముందుగానే 2 పీసెస్ అయితే బంగాళదుంపను ఉంచుకున్నాం కదా, ఈ విధంగా మ్యాష్ చేసుకొని ఇప్పుడు ఇది కర్రీలో కలుపుకోవడమే. ఎందుకంటే మన గ్రేవీ అనేది థిక్నెస్ రావాలి కదా ఫ్రెండ్స్, దానికోసమని ఇలా కలుపుకుంటున్నాము. ఇలా కలుపుకున్నాక బాగా కలుపుకోండి. ఇలా మొత్తం మిక్స్ చేసి ఇందులో బాగా తిప్పుతూ ఉండాలి కర్రీని. ఇలా ఈ విధంగా తిప్పిన తర్వాత ఫ్రెండ్స్ ఇందులో నేను ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న చోలేలు అయితే ఇందులో కొన్ని యాడ్ చేస్తున్నాను. మీకు కావాలి అంటే తీసుకోవచ్చు, బఠానీలు కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు, మీకు అవైలబుల్గా ఏది ఉంటే అది తీసుకోవచ్చు. నేను చోలేలు అయితే మా పిల్లల కోసం అని బాయిల్ చేశాను ఫ్రెండ్స్. అవి కొన్ని ఉంటే అది కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. గ్రేవీలో మనకు తినడానికి కర్రీలో, చపాతీలో కానీ పూరీలో కానీ మనము తినడానికి బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా చూడండి, నాకు కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఈ విధంగా చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. ఫైనల్గా కర్రీ అనేది సూపర్ స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. టేస్ట్ కూడా అద్దిరిపోతుంది. వేడి వేడి చపాతీలో కానీ పూరీలో కానీ ఈ విధంగా ట్రై చేయండి. నెక్స్ట్ టైం మీరు మళ్ళీ ఇలానే ప్రిపేర్ చేస్తారు. రాని వాళ్ళకు కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇది. ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.